నా పేరు డాక్టర్ ఇందిరా పవన్. నేను కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్లో ఒమేగా క్లినిక్స్ అనే నా ఓన్ క్లినిక్ అండి. ఇది హైదరాబాద్లో లొకేటెడ్. ఐ ప్రాక్టీస్ డర్మటాలజీ. ఐ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ డర్మటాలజీ ఫర్ ద లాస్ట్ 18 years అండి. చాలామందికి కొబ్బరి నూనె అండ్ దెన్ ట్రెడిషనల్ హెయిర్ ఆయిల్స్ మన ఏన్షియంట్ టైంలో వాడుకున్నట్లు ఇప్పుడు వాడుకోవచ్చా అండ్ వాడుతున్న వాళ్ళు కొన్ని కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. సో వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, సో ఇది మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము. సో పాతకాలంలో మన నానమ్మలు, అమ్మమ్మలు, మన తాతయ్యలు అందరూ కొబ్బరి నూనె వాడేవాళ్ళు. వాళ్ళ హెయిర్ చాలా బాగుండేది, థిక్గా ఉండేది. కానీ ఇప్పుడు అది జరగట్లేదు. సో ఇది మరి వాడాలా వద్దా, ఇది మనకు ఉన్న కాంట్రవర్షియల్ థింగ్. బేసిక్గా అండి, ఆయిల్స్ అనేవి, ఈ వెజిటబుల్ ఆయిల్స్ అన్నీ కూడా కండిషనింగ్ ఎఫెక్ట్, సమ్వాట్ న్యూట్రిషనల్ ఫ్యాక్టరు, హైడ్రేషన్ ఆఫ్ ద స్కాల్ప్ అన్నీ ఉంటుంది. కానీ ఇప్పుడు కాలంలో పొల్యూషన్ గురించి కానివ్వండి, వాటర్ చేంజ్ వల్ల కానివ్వండి, అండ్ దెన్ వస్తున్న క్వాలిటీ ఆఫ్ ద ఆయిల్స్ వల్ల కానివ్వండి, ఇప్పుడు చాలా డిఫరెంట్ ఆప్షన్స్, ఒపీనియన్స్ వచ్చేసాయి. చాలామంది జిడ్డుగా ఫీల్ అవుతుంటారు అండ్ పొల్యూషన్కి బయటకు వెళ్ళినప్పుడు ఈజీగా మనకు ఫాలిక్యులైటిస్ కానీ డాండ్రఫ్ కానీ, ఫాలిక్యులైటిస్ అంటే చిన్న చిన్న చీము గుల్లలు రావడము అదంతా, అండ్ దెన్ డాండ్రఫ్ వస్తుంది డాక్టర్ నూనె పెట్టుకోగానే అంటారు. సో ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ థింగ్. మీరు వాడుతున్నారు, కంఫర్టబుల్గా ఉంది అంటే పర్వాలేదు, కంటిన్యూ చేయండి. సపోజ్ అలా ఉన్నప్పుడు మీరు ఈ కండిషనర్స్ అని వస్తుంది, లీవ్ ఆన్ కండిషనర్స్ అని ఉంటుంది, రిన్స్ ఆఫ్ కండిషనర్స్ అని ఉంటాయి. సో ఇవి కూడా మనము దాని ప్లేస్లో వాడుకోవచ్చు. లీవ్ ఆన్ కండిషనర్స్ అంటే మనము డ్రై హెయిర్ మీద అప్లై చేస్తామండి. ఇవి కోట్ చేస్తాయి అవుటర్ మోస్ట్ కెరాటిన్ని. జస్ట్ ఎలా అయితే కొబ్బరి నూనె కోట్ చేసి ప్రొటెక్ట్ చేస్తుందో, ఇవి నాన్ గ్రీజీ ఉంటుంది, ఫ్రెష్ లుక్ ఉంటుంది. అండ్ దెన్ రిన్స్ ఆఫ్ కండిషనర్స్ అంటే మనము వాష్రూమ్లో హెడ్ వాష్ చేసిన తర్వాత షాంపూతో మనము ఈ కండిషనర్ సొల్యూషన్ని అప్లై చేసి లెంత్ ఆఫ్ ద హెయిర్కి ఒక 5 minutes లీవ్ చేసి తర్వాత ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకుంటాము. సో మీరు ఈ ఆయిల్స్ వాడకము, కొన్ని ఆయిల్స్ అంటే కొంతమంది వాడడం వల్ల పింపుల్స్, గ్రీజీనెస్ ఇది కూడా ఉంటుంది. ఇది వాడగానే వాళ్ళకి డాండ్రఫ్ క్యాచప్ కావడం అది ఉంటుంది. సో మీరు కండిషనర్స్కి మూవ్ కావచ్చు. ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ అండ్ వాడుతూ ఉన్నారు, దెన్ మీరు హ్యాపీగా వాడుకోవచ్చు. ఇప్పుడు పొల్యూషన్ కూడా మనకు ప్రీవియస్ డేస్ లాగా కాకుండా చాలా ఉంటుంది కాబట్టి కొంతమంది ఇలా మనకు హెడ్ వాష్కి ముందు, అంటే ముందు రోజు రాత్రి కానీ స్నానానికి 2 గంటల ముందు కానీ మనకు ఆయిల్ పెట్టేసుకొని తర్వాత వాష్ చేసుకుంటారు. తర్వాత కండిషనర్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ దెర్ ఇస్ నో హార్మ్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ కంఫర్టబ్లీ యూజింగ్ దట్. మీకు అదర్ ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు దాన్ని మానేసి కండిషనర్స్ వాటికి మూవ్ కావచ్చు.